కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అనేక అంశాలు చర్చ జరుగుతున్నాయి. ఈ చర్చలను ఎలా చూడొచ్చు, ఎగ్జిక్యూషన్ ఏంటి, ఏం చెప్తారు? శంకరంలో పోస్తే కానీ తీరదం అన్నట్టు ముఖ్యమంత్రి గారే మై అడ్మినిస్ట్రేషన్ అండ్ మై ఫంక్షనింగ్స్ ఆర్ టోటల్ ఫెయిల్యూర్. యూరియా డయేరియా ఈ రెండు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూర్చోపెట్టి ఇంత గడ్డెట్టారు. తర్వాత ఇంత విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశంలో లోకేష్ గారు శాఖ అది ఏమని చెప్పారు, 2,860 కోట్ల రూపాయలు ఇండెంట్ కూడా ఈ రోజు దాకా ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టలేదండి. దగ్గర 45,000 స్కూల్లో మిగిలిన స్కూల్కి నాడు నేడు స్కూల్ పరివర్తనకు కానీ ఏదైనా ఉంటే సిఎస్ఆర్ యాక్టివిటీ కానీ ఎవరి దగ్గర అడుక్కుని తీసుకొచ్చి దీన్ని కాపాడదాం అన్న కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసాడు సిఎస్ఆర్. ఎస్. సో నాకు తెలిసి గతంలో సిఎస్ఆర్ అంటే ఆలగడ్డ ఎమ్మెల్యే నేను చూశాను ప్రత్యక్షంగా హాస్పిటల్కి ఓ సిఎస్ఆర్ యాక్టివిటీలో మెడికల్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి హాస్పిటల్ని జస్టిఫై చేయడం చూసి మీ పని మీరు మొదలెడితే తర్వాత ఎవడో ఒకడు ఆ స్కూల్లో చదివినోడో తన కృతజ్ఞత చదువుకుంటూ వాటర్ ప్యూరిఫైరో లేదంటే ఒక బాత్రూమ్లకి శానిటేషన్స్కి సంబంధించినవో లేదంటే బోర్డులు నేను ఇస్తానో లేదంటే సంబంధించిన స్టేషనరీ నేను సప్లై చేస్తానో ఇలాంటి స్వచ్ఛందంగా వస్తారు. మీరు మొదలెట్టకుండా అన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ నారాయణ చెప్పినట్టు అన్ని మడతెట్టేస్తాం అంటే కుదరదు. అది కాక రెవెన్యూ శాఖ మీద ఆయన ప్రక్షాళిస్తూ ఆయన అగ్రిగేట్ 18% ప్రజలు ఆఫీసులకు వచ్చి తగలడుతున్నారట. సింగిల్ విండో పథకం మీరే స్థాపించినప్పుడు అది ఈ సేవ కింద పరివర్తన చెందిన తర్వాత ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ సేవ కింద దాన్ని పరివర్తన చేసి దగ్గర 20-30 సేవలు పెట్టిన దగ్గర వాళ్ళ 500 పైచీలకు సేవలు సచివాలయ వ్యవస్థలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేతకట్లేదా? బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ కదా మీరు, మీకు మీరే కితాబులు ఇచ్చుకుని ఉన్నారు కదా. మాక్సిమం ఆన్లైన్లో అయిపోవాలి అన్నీ అవ్వాలి కదా. 18% అగ్రిగేట్ నేను కదా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దట్ సెల్ఫ్ హి హస్ అడ్మిటెడ్. ఎందుకని వస్తున్నాయి అంత ఎస్ఓపి ఉండగా 18% ఎందుకు ఇది అవుతుంది? బెస్ట్ యూటిలైజేషన్ లేనప్పుడు మీకు 10-20 కంప్యూటర్లు ఉంటాయి, ఎవరిని కూర్చోబెట్టి పని చేయకుండా కూర్చుని అందరూ ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మాడుతుంది అంత వినండి అని చెప్పారు అనుకోండి, వాళ్ళు పని మానేసి వింటారా పని చేస్తాడు అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు పనులు చేసుకుంటారు చక్కగాను, వాళ్ళు చెడగొట్టి మీరు ప్రసాద్ వినవలసిందే అన్నారు అనుకోండి, ఏమంటారు మీరు? అది మీరు పెన్ను కాగితం పట్టుకుని ఈ బిడ్డ తీర పలానా యాడ్ వేయాలి, పలానాది లేదంటే ఇంకోటి చేయాలి, ఈ ఫిల్మ్ వేయాలి అని మీరు రాసుకుని వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి మీరే అలస్ట్ అవ్వండి అని వాళ్ళకి చేతమని ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది? మొత్తం పని సంఖ్య అయిపోద్ది, అంతకన్నా ఇంకేం లేదు. అది జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కలెక్టర్ల సమావేశం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. నిన్న ముఖ్యమంత్రి సభలో ఆ కలెక్టర్స్ కాన్క్లేవ్లో పవన్ కళ్యాణ్ గారు జీడిపప్పు తినడానికి లాస్ట్కి వచ్చారు, లోకేష్ గారు కనపడలేదు నాకు. అసలు నాకు ఎందుకు దాని మీద ప్రజెంటేషన్ ఇస్తుంటే మున్సిపల్ శాఖ పంచాయతీరాజ్ శాఖ, మీరు సీనియర్ జర్నలిస్టు, పంచాయతీరాజ్ శాఖ అంటే ఆల్మోస్ట్ శానిటేషన్, గ్రామంలో వీధి దీపాలు ఇలాంటివన్నీ మేజర్ ఆఫ్టర్ ముఖ్యమంత్రి తర్వాత అంత పెద్ద రోల్ అయింది. ఈ రోజు మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో 600 పైచిలుక అండ్ రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల మంది జ్వరాలు బాధపడి ఉన్నారు. మొన్న గుంటూరు దగ్గర ఏది సార్ అది తురకపాలెంలో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఒకటే చచ్చిపోయాడని చెప్తుండు, ఒకటి సహజ మరణం 28 అని అఫీషియల్ లెక్క వరకు అఫీషియల్ లెక్క. ఇప్పటికి తేలేదు ఏ ప్రాతిపదిక మీరు చచ్చిపోయారు అన్న దగ్గర. అక్కడ ఏదో కొంట ఉంది, దాంట్లో ఏదో వాటర్ కలిసింది, కన్నం లేట్ అయింది, ఇవన్నీ ఎవడమట్టగా నెరేటివ్సే. సో ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ లేదు ఉండండి 3. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మీద ఆయనే ప్రక్షాళన చేసుకున్నారు. శాంతి భద్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయి పరిస్థితులు, ఇలాంటివైతే నేను ఒప్పుకోనని. ఎన్ని శాఖలు ఎత్తిపోయండి ఇంక్లూడింగ్ రెవెన్యూలో 18% వస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్కి ఏమో విద్యాశాఖ ఎన్నింటి పెట్టట్లేదు. మెయిన్ ఫంక్షనింగ్స్ ఇవే కదా. ఏ పీపీపీలు హాస్పిటల్కి ఇస్తారంటే మీరు పీపీపీ పత్రం మీద ప్రజాస్వామ్యం ఎన్నుకొని ప్రభుత్వాన్ని కూడా ఎవరికి ఇచ్చేయండి. ఎక్కడ విడ్డూరు అండి, మెయిన్ ఫంక్షనింగ్ అదర్స్ పని చేయట్లేదు. ఇంకో దీంతో అగ్రికల్చర్ శాఖ ఎవరు మన అచ్చెన్నాయుడు గారు. యూరియా మొన్న ఏడు చెప్పారండి, మన కాలర్ కొట్టేస్తారు రైతులు, మీరు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడకండి, ఉద్యమాలు గట్రా చేస్తే మర్యాద ఉండదని వార్నింగ్ ఇచ్చిన ఆయన నేను కలెక్టర్స్ కాన్క్లేవ్ మెజరబుల్ ఫెయిల్యూర్ అని ఆయన ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఇన్ని క్రానికల్ ఆర్డర్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయంలో క్యాబినెట్ హోదా ఉన్న ప్రతి టాప్ 6 లెవెల్స్ ఫెయిల్యూర్ అని ఆయన ఒప్పుకున్నప్పుడు ఇంకే వాట్ సైడ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? దీనికి ఆయన సీనియారిటీ. సో ఇవన్నీ ఆద్యంతం గమనించి దేని మీద ప్రణాళికాబద్ధం మీద అంటే ఇప్పుడు ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ప్లాన్ చేస్తారట. ఇది నెక్స్ట్ క్రాప్ సీజన్స్కి అందరికి రబీ ఖరీఫ్ సీజన్లకి యూరియా అలాగా ఉంటాయి. మీరు చెప్పిన యూరియా గురించి ఏంటి? మీరు చెప్పింది ఏంటి? యూరియాకే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందట. రామారావు గారు ఏమో బియ్యం ఇచ్చారు కాబట్టి బియ్యం తినడం మనం నేర్చుకోవట. అప్పటిదాకా మనం ఎవడో అన్నం తినకుండా గడి తిన్నాం, బియ్యం తినడం వల్ల షుగర్ వస్తుందట. ఇది ఏడండి? మీకంటే బ్రహ్మాండంగా సంపాదించుకోవాలి కాబట్టి రిచర్డ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి బాదం పెక్కలు జీడి పెక్కలు అని టైంకి వస్తే తింటుంటారు. మీరు మేకడ తిని సావాలా? బిలో పావర్టీలో ఉన్నాను నేను కదా, గౌరవ ప్రధానమంత్రి చెప్పాడు 80 లక్షల పైచీలకు 80 కోట్ల పైచీలకు ప్రజలకి ఫ్రీ రేషన్ ఇచ్చానండి. నేను బిలో పావర్టీలోనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నారంటే? ఎక్కడ ఉన్నది? ఏ ఫంక్షనింగ్ జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఓ పక్క సంక్షేమం చేయరు. 7,000 ఇచ్చాం కదా ఇస్తాం మిగిలినవని రైతులకు బెదిరిస్తున్నారు.
అంటే వ్యవసాయం దండగా అని ముందు వెనకది కట్ చేయడం కాదు, మీరు ప్రవర్తిస్తున్న తీరు చూడండి.